వెనుజులా మంత్రి రహస్యంగా ఢిల్లీకి ఎందుకొచ్చారు? పీయూష్ గోయల్తో 5:30 గంటల పాటు ఏం చర్చలు జరిగాయి? అమెరికా ఆంక్షల్ని ధిక్కరించి భారత్ అక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయబోతోందా? వీటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, జనవరి 2026 సాయంత్రం సరిగ్గా 7 గంటల 42 నిమిషాలకి ఢిల్లీ ఐజీఐ ఎయిర్పోర్టులో ఒక ప్రైవేట్ జెట్ ల్యాండ్ అయింది. అందులో ఉన్నది వెనుజులా మైనింగ్ మంత్రి విలియం కాస్టిల్లో మరియు వారి హై లెవెల్ టీం. నెక్స్ట్ డే ఉదయం 10 గంటలకి పక్కా ప్లాన్తో వారు ఉద్యోగ్ భవన్ గది నంబర్ 17కి చేరుకున్నారు. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో సుమారు 330 నిమిషాల పాటు రహస్య చర్చలు జరిపారు. బయటికి వెల్లడించని ఈ సమావేశంలో భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజులాపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్న సమయంలో భారత్ నేరుగా వెళ్లి ఆ దేశంతో చేయి కలిపింది. వెనుజులా అంటే మనకు కేవలం ఒక దక్షిణ అమెరికా దేశమని మాత్రమే తెలుసు. కానీ వాస్తవం ఏంటంటే భూమిపై ఉన్న మొత్తం ముడి చమురు నిల్వల్లో 18.2% వాటా వెనుజులాదే. 330 బిలియన్ బ్యారెళ్ల చమురు అక్కడుంది. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏంటంటే అక్కడ కేవలం ఆయిల్ మాత్రమే కాదు, అమెజాన్ అడవుల కింద అపారమైన ఖనిజ సంపద ఉంది, బాక్సైట్. వచ్చే 400 ఏళ్ల వరకు ప్రపంచానికి అల్యూమినియం అందించగల పర్వతాలు అక్కడున్నాయి. నియోబియం. దీని సాయం లేకుండా హైపర్సోనిక్ మిసైల్స్ లేదా న్యూక్లియర్ రియాక్టర్స్ని తయారు చేయలేం. లిథియం. ఎలక్ట్రిక్ వాహనాల రెవల్యూషన్కి కావాల్సిన వైట్ గోల్డ్ అక్కడ అపారంగా ఉంది. 2017 నుంచి అమెరికా వెనుజులాపై ఉక్కుపాదం మోపింది. అక్కడెవరూ చమురు కొనకూడదు, బంగారం తీయకూడదు అని ఆంక్షలు విధించింది. దీనివల్ల వెనుజులా ఎకానమీ కుప్పకూలింది. వారి బంగారం లండన్ మరియు అమెరికా బ్యాంకుల్లో ఫ్రీజ్ అయిపోయింది. ఇలాంటి సమయంలో భారత్ ఒక సాహసోపేతమైన అడుగు వేసింది. మా వద్ద ఉన్న బంగారాన్ని మీరు రూపాయల్లో కొనండి, మేము దాన్ని నేరుగా భారత్కి పంపిస్తాం. దీనివల్ల భారత్కి ఒకే దెబ్బకి చౌకగా బంగారం, చమురు మరియు అరుదైన ఖనిజాలు దక్కుతాయి. ఇది అమెరికా డాలర్ ఆధిపత్యానికి భారత్ వేస్తున్న గట్టి దెబ్బ. ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర $80 పైన ఉంది. కానీ వెనుజులా భారత్కి ఇచ్చిన ఆఫర్ వింటే మీరు షాక్ అవడం ఖాయం. కేవలం $35 నుంచి $40కే చమురు ఇస్తామన్నారు. అది నెలకు 7 లక్షల బ్యారెళ్లు. ఇది జరిగితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు 2019లో ఆగిపోయిన హెవీ ఆయిల్ బెల్ట్ ప్రాజెక్టుని భారత్ మళ్లీ ప్రారంభించబోతోంది. దీనికోసం భారత్ $8 బిలియన్ జీరో ఇంట్రెస్ట్ క్రెడిట్ ఇస్తోంది. ఈ సమావేశంలో చర్చకొచ్చిన అత్యంత భయంకరమైన విషయం డిఫెన్స్. వెనుజులా ఒక వింతైన ప్రతిపాదన చేసింది. భారత క్షిపణుల తయారీ, బ్రహ్మోస్, పినాకా రాకెట్ లాంచర్లు, తేజస్ యుద్ధ విమానాల అసెంబ్లీ లైన్స్ని వెనుజులా గడ్డపై ఏర్పాటు చేయడానికి వారు సిద్ధమయ్యారు. భారత్కే తన దేశంలో ఒక పూర్తిస్థాయి ఎయిర్ ఫోర్స్ బేస్ని 20 ఏళ్ల పాటు లీజుకి ఇస్తామన్నారు. దీని అర్థమేంటో తెలుసా? దక్షిణ అమెరికాలో అంటే అమెరికా కిందే భారత్ తన సైనిక ముద్రను వేయబోతోంది. అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికా ఆధిపత్యానికి ఇది నేరుగా సవాల్. దీన్ని విన్న తర్వాత పెంటగాన్లో అత్యవసర సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. భారత్ మరియు వెనుజులా మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ 1959లో మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సత్సంబంధాలున్నాయి. 1998లో కుదిరిన జాయింట్ కమిషన్ ఒప్పందం గత 12 ఏళ్లుగా అటకెక్కింది. కానీ మోదీ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మళ్లీ దుమ్ము దులిపి యాక్షన్లోకి తెచ్చింది. ఇది కేవలం వ్యాపారం కాదు, 70 ఏళ్ల బంధాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్లడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డీడాలరైజేషన్ ఉద్యమం నడుస్తోంది. రూపాయి, బొలివర్ వాణిజ్య ఒప్పందం దీనికి మరో ఉదాహరణ. పెట్రో డాలర్ వ్యవస్థని దెబ్బకొట్టడం ద్వారా భారత్ గ్లోబల్ ఫైనాన్స్లో కింగు కావాలని చూస్తోంది. చైనా ఇప్పుడు డెట్ ట్రాప్ వేస్తుంది. కానీ భారత్ మాత్రం సమాన భాగస్వామ్యం అంటే 51 నుంచి 49% లాభాల వాటా ఆఫర్ చేస్తోంది. అందుకే వెనుజులా భారత్ను ఎక్కువగా నమ్ముతోంది. వెనుజులా భారత్ నుంచి కేవలం యంత్రాల్ని మాత్రమే కోరడం లేదు, 500 మంది భారతీయ విద్యార్థుల్ని తమ దేశానికి పంపమని కోరింది. వారి చదువు ఖర్చంతా భారత్ భరిస్తే అక్కడ ఉండడానికి వెనుజులా ఏర్పాట్లు చేస్తుంది. అలాగే ప్రతి ఏటా 10,000 మంది భారతీయులకి ఉచితంగా స్పానిష్ నేర్పించి అక్కడ ఉద్యోగ గ్యారంటీ ఇస్తామన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఒక బలమైన హ్యూమన్ బ్రిడ్జ్ బిల్డ్ చేసే వ్యూహం. చైనా మనల్ని సముద్రంలో చుట్టుముట్టాలని చూస్తోంది. కానీ భారత్ ఇప్పుడు అమెరికా బ్యాక్ యార్డ్లో అడుగు పెట్టడం ద్వారా ఒక గ్లోబల్ స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు మా జోలికొస్తే మేము మీ జోలికొస్తే అన్నదే ఈ వ్యూహం. ఇది కేవలం రక్షణ మాత్రమే కాదు, అఫెన్సివ్ డిఫెన్స్. చాలామంది అడుగుతారు ఇవన్నీ మాకెందుకు అని. $35కే ఆయిల్ దొరికితే మన దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతుంది, రవాణా చౌకవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయానికొస్తే
వెనుజులా లిథియం మనకు దక్కితే ఈవీ బ్యాటరీల ధరలు సగం తగ్గుతాయి. అంటే మీరు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు కొనొచ్చు. ఉద్యోగాల విషయానికొస్తే టాటా, మహీంద్రా, రిలయన్స్ వంటి కంపెనీలు అక్కడ ప్రాజెక్టులు చేపడితే వేలాది మంది భారతీయ ఇంజనీర్స్కి అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఫ్రెండ్స్, ఈ డీల్ మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. భారత్ ఇప్పుడు ఎవరికో భయపడి నిర్ణయాలు తీసుకునే దేశం కాదు. మనం అమెరికాకు మిత్రులమే కావచ్చు, కానీ మన దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం ఎవరి మాట వినం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత కోప్పడినా సరే భారత్ తన దారిని తాను నిర్మించుకుంటోంది. వెనిజులా మంత్రి అన్న ఒక్క మాట ఈరోజు ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాలి. భారత్ లాంటి మిత్రుడు మాకు 10 ఏళ్ల క్రితమే దొరికుంటే ఈరోజు మా దేశం ఈ స్థితిలో ఉండేది కాదు. ఇది భారత్ సంపాదించుకున్న అంతర్జాతీయ గౌరవం. ఈ ఒప్పందంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారత్ ఎక్కడా అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించలేదు. అమెరికా ఆంక్షలు సాధారణంగా డాలర్ లావాదేవీల మీద ఉంటాయి. కానీ భారత్ ఇక్కడ రూపాయి, బొలివర్ వాణిజ్యాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థకు అంటే స్విఫ్ట్కు ఈ లావాదేవీల్ని ఆపే అధికారం లేదు. అంతేకాదు వెనిజులా తన 32 టన్నుల బంగారాన్ని భారత్లో భద్రపరచడం అనేది ఒక సెంట్రల్ బ్యాంక్ టు సెంట్రల్ బ్యాంక్ ఒప్పందం. దీనిపై ఏ విదేశీ కోర్టు కూడా స్టే ఇవ్వలేదు. అంటే అమెరికా తన ఆంక్షల వ్యవస్థని ఎంత పటిష్టంగా నిర్మించుకున్నా భారత్ తన తెలివితేటలతో అందులో ఒక గ్యాప్ని క్రియేట్ చేసింది. ఇది చూసి లండన్ మరియు న్యూయార్క్లోని పెద్ద పెద్ద బ్యాంకర్లు ఆశ్చర్యపోతున్నారు. వెనిజులా భారత్ని ఇంతగా ఎందుకు ఆహ్వానిస్తోందో తెలుసా? చైనా కూడా అక్కడ మైనింగ్ చేసింది. కానీ అది కేవలం దోపిడీలా సాగింది. చైనా కంపెనీలు అక్కడి అడవుల్ని నాశనం చేశాయి. స్థానిక ప్రజలకేమీ ఇవ్వలేదు. కానీ భారత్ ఇక్కడ గ్రీన్ మైనింగ్ మోడల్ని ప్రవేశపెట్టింది. మనం అక్కడ 100% రెన్యూవబుల్ ఎనర్జీతో పనిచేసే ఫ్యాక్టరీల్ని నిర్మిస్తాం. వచ్చిన లాభాల్లో 51% నేరుగా వెనిజులా ప్రజలకే అందుతాయి. ఇదే భారత్ పాటించే వ్యాపార ధర్మం. మనం ఒక దేశాన్ని బానిసగా మార్చాలని చూడం, ఒక భాగస్వామిగా ఎదుగుతాం. ఈ గౌరవమే భారత్ని ప్రపంచానికి ఒక విశ్వమిత్రగా మారుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఈ విషయం తెలిసినా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో తెలుసా? ఇక్కడే ప్రధాని మోదీ గారి దౌత్యం కనిపిస్తుంది. అమెరికాకు ఆసియాలో చైనాను అడ్డుకోవాలంటే భారత్ తోడు లేకుండా ఏమీ చేయలేదు. ఒకవేళ అమెరికా గనక భారత్పై ఆంక్షలు విధిస్తే భారత్ పూర్తిగా రష్యా, చైనా కూటమిలోకి వెళుతుంది. అప్పుడు అమెరికా ప్రపంచంలో ఒంటరైపోతుంది. అందుకే తన బ్యాక్ యార్డ్లో భారత్ అడుగు పెడుతున్నా అమెరికాకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకవైపు ఆంక్షల పంతం, మరోవైపు భారత్తో స్నేహం. ఈ రెండింటి మధ్య అమెరికా ఇప్పుడు నలిగిపోతోంది. భారత్ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా వాడుకుంటూ తక్కువ ధరకే చమురు సంపాదిస్తోంది. 2030 నాటికి భారత్ తన మొత్తం చమురు అవసరాల్లో 20% కేవలం వెనిజులా నుంచే పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గనక జరిగితే మనం అరబ్ దేశాల ఏకాధిపత్యం నుంచి బయటపడతాం. అప్పుడు మన దేశంలో పెట్రోల్ ధరలు మనమే నిర్ణయించుకోవచ్చు. ఈ ఒప్పందం కేవలం ఒక ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఆఫ్రికా మరియు ఇతర ఆగ్నేయ ఆసియా దేశాలు కూడా భారత్ వైపు ఇలాగే ఆశగా చూస్తాయి. ఎందుకంటే భారత్ ఇచ్చేది అప్పు కాదు, అభివృద్ధి. భారత్ ఇచ్చేది భయం కాదు, భరోసా. అయితే భారత్ చాప కింద నీరులా వ్యూహాత్మక సంబంధాలు, డీల్స్ని పెంచుకుంటూ గ్లోబల్ లెవెల్లో ఎదుగుతూ మన శత్రు దేశాలకి భారీ షాక్ ఇస్తోంది. ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని గమనించాలి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే భారత్ ఈ అడుగు వేయడం అనేది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది అమెరికాకు భారత్ పంపుతున్న ఒక నిశ్శబ్ద మరియు అత్యంత శక్తివంతమైన సందేశం. మేం మీతో స్నేహం కోరుకుంటాం, కానీ మా దేశ ప్రయోజనాల విషయంలో ఎవరికీ తలవంచం అని. వెనిజులా నుంచి వచ్చే ఈ చమురు మరియు ఖనిజాలు కేవలం పెట్రోల్ ధరలనే కాదు, మన దేశంలోని వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువుల ధరల్ని కూడా తగ్గిస్తాయి. అలాగే అక్కడి నుంచి వచ్చే అరుదైన ఖనిజాలు మన టెలికాం మరియు సెమీకండక్టర్ రంగానికి ఊపిరిపోస్తాయి. భారత్ ఇప్పుడు ఒక బ్యాలెన్సింగ్ పవర్గా ప్రపంచాన్ని శాసించబోతోంది. మీకేమనిపిస్తోంది? అమెరికాని కాదని భారత్ వెనిజులాతో ఈ స్థాయిలో ముందుకు వెళ్లడం సరైందేనా? లేక మనం అమెరికా ఆంక్షలకి భయపడాలా? భారత్ తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్ మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లోతైన రాజకీయ వాస్తవాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వందే మాతరం. జై హింద్, జై భారత్.